హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన చాలా బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు. అదేంటంటే ఒక కూతురే వాళ్ళ అమ్మని చంపడం అంటే, అది కూడా 10th క్లాస్ అమ్మాయి చంపడం అంటే అసలు అంటే చంపడమే మాత్రమే కాదు భయ్య, చంపించింది అని కూడా చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఇలాంటివన్నీ చూసిన తర్వాత అసలు విరక్తి పుడుతుందని చెప్పొచ్చు. అసలు ఇప్పటికే చాలామంది అయితే పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్ కని పిలుచుకొని పోయి చంపేయడము, అలాగే అసలు చాలామంది అయితే చంపేస్తున్నారనే చెప్పొచ్చు. లేడీస్ అసలు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి అసలు ఎవ్వరు నిర్దాక్షిణ్యం లేకుండా దారుణంగా అసలు చంపేస్తున్నారని చెప్పొచ్చు, చంపిస్తున్నారని చెప్పొచ్చు. అందులో పెద్ద దరిద్రం ఏంటంటే అవిటికంటే దరిద్రం ఇదే అని చెప్పొచ్చు భయ్య. ఇది హైదరాబాద్లో జీడిమెట్లలో జరిగింది. అయితే మ్యాటర్ వచ్చేసి మనము ఇప్పుడు చూస్తున్నాం కదా, వీళ్ళు అసలు 10th క్లాస్ అమ్మాయి అంట. ఆ అమ్మాయి లవ్ చేసి వేరే వంతు వెళ్ళిపోయింది. 4 రోజుల తర్వాత అంటే ఇదంతా వాళ్ళ చెల్లెలే చెప్పింది భయ్. అంటే ఇప్పుడు చనిపోయిన అమ్మ వాళ్ళ అక్క చెప్పిందనమాట. అయితే 4 రోజులు అయింది. 4 రోజులు అయిన తర్వాత ఏమో పోలీస్ కేసు పెట్టిందంట. అంటే నా కూతురు ఏమైందో ఏమో, అంటే 10th క్లాస్ కదా, భయపడి ఆమె పోలీస్ కేసు పెట్టడము, అక్కడి నుంచి వచ్చి రావడము, పిలుచుకొని రావడము. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ఫోన్ చేసి అరే ఇప్పుడు కన్నా మనము మా అమ్మని చంపకపోతే అది అని చెప్పేసి వాడిని మోటివేట్ చేసి చంపించేసింది అనమాట. అది కూడా ఏ రకంగా అంటే గొంతు కోసి దారుణంగా చంపించింది అనమాట భయ్య. అయితే ఈమె కొంచెం అంటే కొన ఊపిరితో ఉంటారు కదా, అలా ఉంటే వాడిని మళ్ళా పిలిపించి అరే ఆమె ఇంకా బతికే ఉందిరా, ఈసారి మనల్ని ఇది చేస్తారు అది ఇది అని చెప్పేసి మళ్ళీ పిలిపించి ఒక రేంజ్లో అయితే ఆమెను కొట్టి చంపి అసలు దారుణంగా చేసింది. ఇదంతా వాళ్ళ అక్కే చెప్పింది భయ్య. అంటే ఇప్పుడు చనిపోయిన ఆమె అక్కే చెప్పింది లైవ్ వీడియోలో. అయితే నిజంగా నేను అనుకుంటున్నాను, ఇలాంటి దారుణాలు చూడడానికి ఆయన అమ్మ ఇంతవరకు అసలు అంటే 10th క్లాస్ అమ్మాయి అసలు వాళ్ళ అమ్మనే చంపడానికి ఇంతలా పగబట్టిందంటే అసలు ఏం చేసింది వాళ్ళ అమ్మ పాపము. అంటే లవ్ చేసిన వాడిని అమ్మ చూసుకోమ్మా, నువ్వు 10th క్లాసు ఈ రేంజ్లో ఈ మాత్రం తెలుసుకోకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే నువ్వు ఏమవుతావు, నీ ఫ్యూచర్ ఏమవుతుంది, నేను చెప్పడమే ఆమె తప్ప అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే వీళ్ళు రోజు రోజుకి ఎంతలా దిగజాడుతున్నారు అంటే అంతలా దిగజాడుతున్నారు. అసలు ఇప్పుడు నువ్వు లవ్ చేసినావు ఓకే, పెళ్లి చేసుకున్నావు ఓకే, అసలు వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా, ఏమైంది అసలు మీ అమ్మని చెప్పాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ మీ అమ్మ నీ కోసమే కదా చెప్తుంది అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు భయ్. అసలు దీనికన్నా దరిద్రం ఇంకోటి లేదు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అసలు అంటే ఇప్పుడు మొగుడిని చంపించిందంటే వాడు ఎవడో ఏందో అసలు పెళ్లి చేసుకుంది 1 month అయింది, చంపించినారంటే అది వేరే కథ. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన అమ్మనే నువ్వు చంపించినావు అంటే నువ్వు ఇంకా ఎలా అసలు బతుకుతావు, అసలు నువ్వు సైకోలా తయారవుతావు కదా అని చెప్పేసి కూడా కింద కామెంట్లో అసలు ఒక రేంజ్లో వేసుకుంటున్నారని చెప్పచ్చు బే. అసలు ఈ దారుణం చూసిన తర్వాత దీనికన్నా దరిద్రం ఇంకోటి ఉండదు అని చెప్పేసి కూడా నాకు కూడా అనిపించింది. అసలు ఏంది భయ, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే చావడం అంటే అసలు వీళ్ళకి లెక్క లేనట్టుగా అనిపిస్తుంది భయ. అయితే నిజంగా ఇది చాలా దారుణం అనే చెప్పొచ్చు. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అసలు ఇలాంటి వాళ్ళని కూడా సమాజంలో తిరగనిస్తే వాళ్ళు ఇంకెన్ని చేస్తారో అని భయం కూడా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. అయితే నిజంగా ఇలాంటి వాళ్ళని అసలు సమాజంలో తిరగనీయకూడదు.